అందుగాడు బాధపడుతున్నాడే. ఇదిగో నువ్వు ఆట గెలిచిరా, అత్తని నేను ముజ్జకిస్తాను. అప్పట్లో బాక్సింగ్ ఎలా ఉండేదంటే మొహం మీద కొద్దాలి. అప్పుడు ఆ పోటీలు పెరంబజర్లో జరిగేవి. అదేనప్ప రేవు, కాకాతోపు, యాసరపాడి, యానగౌని ఈడున్న మనోళ్ళంతా తెల్లదొరల కింద పనిచేస్తున్నప్పుడు వాళ్ళ తమాషా కోసం వాళ్ళ ఆట మనకు నేర్పించారు. మన వెంకటరాముడు తాత ఉండేవాడు కదా, ఆయన మొట్టమొదటిసారి ఈ ఆటలో తెల్లవాళ్ళ మీద గెలిచాడు. తెల్లవాళ్ళు వెళ్ళిపోయినాక ఆయన మనోళ్ళందరికీ ఈ ఆట నేర్పించాడు. మొదట్లో ఇది ఒకే పరంపరగా ఉండేది. ఆ తర్వాత 2 అయింది, 2 4 అయింది. నేను సారపట్ట పరంపరలోనే ఉండేవాడిని. మా అన్న ఈడేప పరంపరగా ఆడేవాడు. ఇక్కడ వరుసలు ముఖ్యం కాదు సమరా, పరంపర అంటే ప్రాణం. తను చెందిన పరంపర ఎలాగైనా గెలవాలన్న కసి. అన్నిట్లోకి సారపట్ట పరంపర టాప్లో ఉండేది. అందరూ చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. మైసూర్ నుంచి బాక్సర్ని పిలిపించుకొచ్చారు, హార్బర్ నుంచి తెల్లోని రప్పించారు, కానీ ఏం పీకలేకపోయారు. ఉన్నోళ్ళలో టాప్ క్లాస్ ఫైటర్ ఎవరంటే నేను, మీ నాన్న, ఆ రామం మామ పేరేంది, ఆ మునుస్వామి, ఏ పోతే మూర్తి, బీడి రాయప, అంతేందుకు మన డాడీ భలే ఫైటర్ అబ్బా. ఆ రోజుల్లో మమ్మల్ని కొట్టే మగాడే లేడు. కానీ ఏం చేస్తాం, మీ నాన్నకి గర్వం నెత్తికెక్కి రౌడీ అయ్యి నాశనం అయిపోయాడు. నేను మిగతా వాళ్ళు పరంపరని పట్టుకు వేలాడాం. అప్పట్లో మమ్మల్ని ఏం పేకలేదు, కానీ ఇప్పుడు ఈరోజు వేటపులి అందరినీ ఓడించి మన పరంపరని కూల్చేశారు సమరా. సరే జాగ్రత్త, బాగా నిద్రపోవాలి. సరే బయలుదేరు. సరే సమరా ఇట్రా రా. ఏ డాడీ నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళవయ్యా. వెళ్ళు, నేను చూసుకుంటా, నువ్వు పో. ఈ రాత్రికి ఇక్కడే ఉండు. ఏ వీరా రారా రా. చెప్పండి అన్న. ఇలా చూడరా, రేపు సమరా స్టేజ్ ఎక్కేంత వరకు బాధ్యత నీదే, అర్థమైందా? చూసుకో, జాగ్రత్త చూసుకో. ఏంది నాగయ్య అసలే గుంట నక్కలు అంటాడు, ఏడేడే తిరుగుతూ ఉంటాడు. నేను చూసుకుంటానన్నా. చూసుకుంటావు కదా, సరే రే జాగ్రత్త, బాగా పడుకోవాలి. నువ్వు ధైర్యంగా వెళ్ళానా, చూసుకుంటా. బాగా తినాలి సమరా, చాలు చాలు చాలు. తినమంటుంటే రేయ్, క్షణం కళ్ళు మూసుకోవడానికి వీల్లేదు. ఎవడు నిద్రపోకూడదు. ఎవరైనా తేడాగా కనిపిస్తే ఎందుకు ఏంటని కూడా అడగకు, ముందు వేసేయండి. వీరా, వీరా, ఏడున్నావయ్యా? వీరా, ఏమైందయ్యా? ఉంటాను ఉంటాను. ఏందన్నా? వెళ్ళమంటుంటే చూసుకుంటా.
నాదిరా. ఉన్న చోటు నాదిరా. ఏయ్, చిన్నప్పటి నుంచి బాక్సింగే జీవితం అని మా నాన్న వెనకాల తోకలా తిరుగుతుంటే ఈ పరంపరలో మా నాన్న తర్వాత రావాల్సింది ఎవరా? నేను కదా. ఇక్కడి నుంచి వచ్చి రాముడి కొట్టి నువ్వు పైకి వచ్చేస్తావా? మరి నేను ఎందుకు కాదురా? ఆ రోజు రాముడితో పోటీలో నేను గెలిచేవాని. మధ్యలో వచ్చి దూరి నన్నెవరూ లెక్క చేయకపోవడానికి కారణం నువ్వేరా. కాదు బా. మరి అది వెళ్ళిపోరా. వీరా, ఇదంతా తప్పురా. పోరా పోరా. వద్దంటే చెప్పింది బా. రేయ్ నిన్ను. ఆడితో ఆడాల్సింది నేనేరా. నువ్వు ఇటు నుంచి వెళ్ళిపో. ఎక్కడ తెచ్చాడు వాడు? అని అప్పుడు ఏం చేస్తున్నావు పాపలేదు? గురుజీ వద్దు, కోపడకండి. కోపడికి ఏం చేయమంటావు? అది చేసి పని ఏమైనా బాగుందా? తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. ఏదో అడ్డుపడినా ఆగేది లేదు. ఎవడేం పిక్తాడో నేను చూస్తా. వెళ్ళి ఏర్పాట్లు చూడు. పోరా. అలాగే గురుజీ. తప్పకండి, చెప్తున్నారు కదా, తప్పకండి. సమరన్న ఇక మీదట నీకు టికెట్ అవసరం లేదన్నా. మొట్టమొదటి ఆటే మెయిన్ బోర్డు లో పెట్టి పుట్టాడు సమర. అది కూడా కొత్త శిష్యుడు ఓడిపోకుండా చూసుకోండి. గురూజీ పౌరపోవడం ఖాయం. చూడు దారిలో వచ్చి తీరుతారు. మాత నా కొడుకు ఓడిపోవాలి మాత. కాలు నడకన వేలాంగనికి వస్తాను. డాన్సింగ్ రోజు అంటే అభిమానులకు ఇస్తాం. చెప్పింది చెయ్యి. 2 రౌండ్లు. మొదటి రౌండ్ లోనే అయిపోవాలి. దుమ్మ తిరిగిపోవాలి. పంచేస్తే అలా ఉండాలి. గెలిస్తే 2 రౌండ్లే. ఏం కాదురా, వెళ్ళాడుకో. వెళ్ళి కొట్రా. ఎవడున్నాడండి? ఆటగాళ్ళకి ఆటగాడండి రోజు. ఈ ఆటకొచ్చిన అభిమానుల కోసం ప్రాంగణం బయట 3 మధ్యగా కేంద్రాలను ఏర్పాటు చేశారు మన మల్లేశన్న గారు. అంతటి తెల్లటి చల్లటి మనసున్న వారు. ఆటకే అందం మన డాన్సింగ్ రోల్. అది చూడటానికి ఈ ఊపులో రోజు 2 రౌండ్లలో లేపేస్తాడు చూడు. 2 రౌండ్లు 2 నిమిషాల్లో ముగించేస్తాడు రోల్. ఏ మూమెంట్ ఇస్తున్నాడండి. జయమాల నెక్కరేసుకున్నట్టుంది. మిస్సింగ్ ఇచ్చి కొట్టాడండి. చూడబోతే అరే పడ్డగా 2 నెలలు అవుతాడే మామూలుగా సమరా. రా 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 రా. అరే ఓట్లు కొట్టాడే. అరే ఈ పిల్లడు రోజు పంచాడే. రోజుతో 1 రౌండ్ తలపడటమే కష్టం. అలాంటి 2 రౌండ్లు చూసుకున్నా రోషన్న. పంచి అదే రంగయ్య దెబ్బ. ముందు ఆయన కొట్టి పడవచ్చు కదా, అనవసరంగా అవకాశం వచ్చేవాడి. చెప్పేది కాళ్ళు ఆడించేటప్పుడు కళ్ళు బాగా తెరిచి చూడు. గమనుందా.
ఈ రౌండ్ లో ముగించు. మొదట ఆడుతున్నట్టుగా లేడు. చూసే చూపులో కొట్టే దెబ్బలో వాడి కనబడుతోంది. రెండో రోజు మొదలెట్టాడు కొట్టాడయ్యా. ఏం కుర్రాడయ్యా ఇతను. రోజు కొట్టు చూపించాడయ్యా. ఏం ఆడుతున్నాడు. ఈ కుర్రాడు సవర ఆడుతుంటే మొదటిసారి స్టేజ్ ఎక్కినట్టుగా కనపట్టలేదండి. సమరాల రోజా ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆట మంచి కక్క మీద ఉందయ్యా. రెండో ఏంట్రా ఆట? ఇంకా 30 సెకండ్లే ఉంది. ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 30 సెకండ్ల టైం ఉంది. ఓ మడకైతే నాకౌట్ అయ్యేలా ఉన్నాడు ఈ దెబ్బకి. అదే కదా రోజునంత తేలిగ్గా ఓడించడం కష్టం. రెండు చేతులు కింద పడేసి ఆలోచించాడు. గాడు కూడా పెట్టుకోకుండా రోజు ఉన్నట్టుండి గుండెల మీద గుద్దుతాడు. గాడు పెట్టు. ఓ సమరా, గాడు అడ్డం పెట్టుకోవాలా? రెండవ రౌండ్ లోనే సమర పడగొట్టేశాడు. మెయిన్ బోర్డు గెలిచి ఎన్ని రోజులైంది. ఇన్నాళ్ళకు దక్కిన ఘన విజయం కదా. గురువు గారు, వీడితో పోటీకి నేను సిద్ధం. నా సత్తా ఏంటో చూపిస్తా. ఏ చంద్ర, వీడితో పోటీకి ఏర్పాటు చేయి. వీడిని ఇదే రింగులో కొట్టి చంపేస్తా. సమరా, నేను నీతో ఆడతాను. అందుకే కాచుకుంటున్నా. నేర్చుకుందాం. నాన్న, తప్పు చేశాను నాన్న. సమరా, నన్ను క్షమించవా? ఎంత నమ్మకం ఉంటే నిన్ను అక్కడ ఉంచాను. రక్తం మరిగిపోతుంది.
ఇలాంటి పని చేసిన వాడికి బతికే హక్కు లేదు. నాకు తెలియక అడుగుతున్నాను. బాక్సింగ్ అయితే లోకం అనుకున్నాడికి ఒక అవకాశం ఇస్తే పోయేదేంటంట? ఊళ్ళో వాళ్ళ మీద ఉన్న ప్రేమ కన్న బిడ్డ మీద లేదు మీకు. నోరు మీవే. మా నాన్న ముందులో మాట్లాడితే నేను ఎన్నిసార్లు చెప్పాను, నేను తప్పు చేశానని నన్ను కొడుతున్నారు. అయినా నీకేంటంట? మీ అబ్బాయి అనగానే పొడుచుకొచ్చింది తమరికి. మరి ఇదే ప్రేమ మీ అయ్యకుందా నీ మీద? ప్రేమ ఉంది కాబట్టి వద్దని చెప్తున్నాను. రేయ్, వేట పనులు కొట్టాలంటే గొప్ప ఆట కావాలరా, అది నీలో లేదు. నువ్వంత ఆటగాడ అయితే నేనెందుకు వద్దంటానరా? సన్నాసి సన్నాసి, ఏం పుట్టుకరా నీది? విన్నావుగా, అర్థమైందా? ఆయనే చెప్తున్నారు నీకు ఆట రాదని. ఇక మీద ఆట జోలికి పోకుండా ఒక మూలను పడుండు. బాక్సింగ్ గీక్సింగ్ అని తిరిగావో నువ్వు నా శవాన్ని కళ్ళ చూస్తావు. ఆడతాడే ఈ మాత్రానికి అన్ని బెదిరిస్తావా ఏంటి? అందరికి నా బిడ్డ అంటే చులకనగా ఉంది కదూ. లేదత్తా, ఆయన రోజు ఎంత కష్టపడుతున్నారో నాకు మాత్రమే తెలుసు. రాత్రి అంతా అసలు పడుకోవట్లేదు. మా నాన్న నన్ను నమ్మట్లేదు, ఎవరు నన్ను నమ్మట్లేదని పదే పదే కలవరిస్తున్నారు. ఎన్నని దిగమిగుకుంటారు. ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నా? నాకు ఆర్డర్ రాదు నాన్న, నేను ఒప్పుకుంటాను. ఇక మీద సార్ పడి పరపర గురించి ఆలోచిస్తారే, నేను చెప్పుతో కొట్టమనమ్మా. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావురా? వీడిని లోపలికి తీసుకెళ్ళవే. రేయ్ పదరా, లోపలికి పద. ఏదో రోజు నీ విలువ తెలుస్తుందిలే. వీరా చేసింది నేను అప్పుడే మర్చిపోయాను గురూజీ. ఎందుకు దీన్ని పెద్ద చేస్తున్నారు? తట్టుకోలేకపోతుంది సభ. తప్పు చేసిన వాడు క్షమాపణ అడిగితే అంతటితో వదిలేమని బైబిల్ చెప్తోంది. వదిలేండి గురూజీ, వేటపుడితో ఆట గురించి ఆలోచిద్దాం. ఏమో అనుకున్నాను కానీ రోజు 2 రౌండ్లో పడగొట్టేసావా? దండిగిరా అన్నా, లేవు కత్తే. ఏంట్రా ఇది? ఎవరా మీరంతా? మీకెవరికే పని లేదా? పండిట నుంచే అనుపేనా అందం, నన్ను గుర్తుపట్టలేదా? నా కళ్ళు గుడ్డి మరి. ఒక్క ఆట గెలిచినందుకే ఇంతమంది కొమ్మి కూడారా? దబాండి. ఎన్ని దారుణాలు చూడాలో నేను. ఇదిగో డాడీ, ఇదేం బాలేదు. సమరా, నా గురించి చెప్పు. నీకుంటది. రావుడు ఇంకా వెళ్ళలేదేంట్రా? ఎక్కడికి? ఎక్కడికన్నా అడుగుతావేంట్రా? అదే ఫోటో కార్యక్రమం ఉంది కదా, రా వెళ్దాం. ఆడికెళ్ళిన నిరుపపలో నుంచోమంటావా? నేను నా పరువు తీసుకోలేను. రైట్, వెళ్ళకపోతే నేరా పరుగు పోయేది. రే, పరంపరలో మున్సామి తాలూకు వాళ్ళకి ఓ ప్రత్యేకత ఉంది, అది పోగొట్టుకోకూడదు. పద రే, రమ్మంటున్నా కదా. ఫోటోగ్రాఫ్ కి నువ్వు కూడా డాడీలా హ్యాండ్సమ్ గా ఉండాలి బాగా. ఏ రామా, కమాన్ రా మున్రత్నం కొడక, దర్జాగా గుర్రం మీద వచ్చావు. ఏరోప్లేన్ లో కూడా వస్తా, నీకేంటి దోలా? నీకేందబ్బా, గాలి నీవే పేస్తుందిగా, దేన్నైనా ఎక్కొస్తావు. ఆడబోతుంది వేటపులి గాడితో, అది గుర్తుంచుకో. అది వేటపులికి చెప్పమ్మా, ఆడబోయేది సమ్రాతో అనే. ఏందబ్బాయ్, ఒక్కాట గెలిచినందుకే ఇంత ఎక్కువ చేస్తున్నావు? ఏంట్రామా, మన దెబ్బ గురించి మీ మామకు చెప్పినట్లేవు. బాగా వాటర్ అమ్మాయి నొప్పిగా ఉందా? అవుదని బాగా కాచి బాడీ మొత్తం రాసుకో మ్యాన్, పెయిన్స్ అని పోతాయి. కావాలంటే నన్ను రాయమంటావా? ఏంటి డాడీ ఎట్కారమా? నేనెవరో ఏందో వీడికి ఇంకా సరిగ్గా తెలిసినట్లేదు. ఏయ్, నువ్వెవరో తెలిసే మాట్లాడుతున్నా. నువ్వు ఒక లెక్కే కాదు నాకు. మా అమ్మ మొహం చూసి ఇన్నాళ్ళు నిన్ను వదిలేసా. మూసుకొని తావుకాళ్ళు చేయ గాలి రావట్లా. బయలుదేరండి మ్యాన్. అందుకే నేను ఇక్కడికి రానని చెప్పింది. అడ్డమైన వాళ్ళతో నేను మాట్లాడాలా? చిన్న రాయితో ముట్టి తుడుచుకుంటే చేతికి మొత్తం అంటుకుంటుంది మ్యాన్. చంద్ర, త్వరగా రమ్మని చెప్పు, టైం అవుతుంది. చెప్పినట్టు చేసేలా అత్తారింటి ఎందుకు రానంత ఎక్కువైపోయింది ఆటాడికి. వదిలే అత్త, నువ్వు అదే తలుచుకొని మనసు బాధ పెట్టుకోకు, అన్ని నేను చూసుకుంటాలే. అమ్మ కంటే ఆటే ముఖ్యం అని పోయాడు పనికి మాలినోడు. ఆడి బాబుని కూడా అట్టగా